ఇంటి ఆవరణలో అరటి చెట్టును పెంచకూడదు అని అంటారు. ఇందులో అంతరార్థం ఏమిటి? అలాగే రాత్రి వేళలో అరటి పండును కూడా తినొద్దు అని అంటారు. ఎందుకు? అరటి పండు అమృతమయం. 2 అరటి పళ్ళు 800 క్యాలరీల శక్తిని ఇస్తాయి అంటూ ఆధునిక వైద్యులు నిర్ణయించి ఉన్నారు. ఒక రోజులో మనం వినియోగించేటటువంటి శక్తి 740 క్యాలరీలు. అంటే 2 అరటి పళ్ళు తింటే రోజంతా మనం పని చేయగలుగుతాం. ఇది అంతరార్థం. అలాగే సూర్యోదయం 6 నుంచి 9 వరకు అరటిపండు తిన్నట్లయితే అది బంగారంతో కూడుకున్న శక్తితో ఈ దేహానికి శక్తిని ప్రసాదిస్తుంది. 9 నుంచి 12 వరకు వెండి లోహంతో సమానంగా, 12 నుంచి 3 వరకు రాగి లోహంతో సమానంగా, సాయంత్రం 3 నుంచి సూర్యాస్తమయం 6 వరకు ఐరన్ ఇనుముతో సమానంగా శక్తిని అందించేటటువంటి అరటిపండు 6 దాటిన తర్వాత అనారోగ్యానికి హేతువు అవుతుంది. కదలి నకదాచన అనే సూత్రం, ఆయుర్వేద సూత్రం ఇక్కడే ఏర్పడింది. అభుంక్త్వా మలకం పథ్యం, భోజనం చేసే సమయంలో భోజనం చేయకంటే పూర్వం ఆ మలకం తినాలి. భుంక్త్వా దుబదరీ ఫలం, తిన్న తర్వాత రేగుపండు తినాలి. ఈ సూత్రాలు ఆయుర్వేద సంబంధితమైనవి అనేకం మనకు పతంజలి చెప్పి ఉన్నారు. వాటిలో కదలి అరటిపండు సూర్యాస్తమయం తర్వాత తినకూడదు అన్నారు. జీర్ణం కాదు, ఇది ఇందులో ఉండే అంశం. అలాంటి అరటి పండ్లు ఇచ్చేటటువంటి మొక్క అరటి చెట్టు ఇంటిలో నాటకూడదా? శక్తి కదా. అమ్మవారు పార్వతీదేవి అరటి చెట్టు కింద కూర్చొని పరమేశ్వరుడికి తపస్సు చేసింది. అపర్ణ అన్న పేరుతో పరమేశ్వరుడినే భర్తగా పొందింది. అలాంటి అరటి చెట్టు మన వద్ద ఉండకూడదా? అరటి చెట్టు గెల వేసే సమయంలో ఒక శబ్దం వినవస్తుంది. అరటి చెట్టులో విత్తనములు ఉండవు, పిలకలుగా మొలకెత్తుతూ ఉంటాయి. కనుక ఈ గెల శబ్దం వింటే వృద్ధులు మరణిస్తారు అనే ఒక ప్రచారం పూర్వకాలంలో ఉండేది. పూర్వకాలంలో ఇల్లు, ఇంట్లో పెరడులో బావి పక్కన అరటి చెట్టు, అంటే నైరుతి దిగ్భాగంలో కానీ వాయువ్య దిగ్భాగంలో కానీ ఈ అరటి మొలకలు పిలకలుగా ఇంటికి కాస్త దూరంగా ఉండేవి. పెద్ద గృహాలు అయిన కారణం చేత సమస్య ఉండేది కాదు. నేటి కాలంలో చిన్న గృహాలు కావడంతో అరటి చెట్లు పెంచుకుంటే ఆ శబ్దం విన్న ఈ వృద్ధులకు ఈ వృత్తాంతాలన్నీ జ్ఞాపకం వచ్చి మనస్సులో ఒక వ్యతిరేక భావన పెరిగి ఇక తమ జీవితం ముగిసిపోతుందా ఏమా అనే భ్రమ, భయం, బాధ కలుగుతాయి. కనుక ఆధునికులు కూడా ఇంటిలో అరటి మొక్కల పెంపకాన్ని అంతగా స్వీకరించడం లేదు. కానీ అవకాశం ఉంటే ఆలయాలలో, బడులలో, ఇంటికి కాస్త దూరంగా, ఇల్లు కాస్త పెద్దదిగా ఉన్నప్పుడు ఖాళీ స్థలం విశాలంగా ఉంటే ఇంటిలో ఏ వైపున అయినా నిరభ్యంతరంగా అరటి పిలకలను నాటి పెంచి పెద్ద చేసుకోవచ్చు. అరటి చెట్టు ఒక్కసారి చెట్టుగా ఎదిగిన తర్వాత ఒక్క గెల మాత్రమే అందిస్తుంది. ఒక్క గెల వేసిన తర్వాత అరటి చెట్టును నిర్దాక్షిణ్యంగా నరికి వేస్తారు. ఒకే సంతానం కలిగి ఉండడం కూడా కదలి వంధ్యాత్వ దోషాలలో ఒకటిగా జ్యోతిష శాస్త్రం వివరించిన నేపథ్యంలో ఇలా అరటి చెట్టు పెంచిన అనంతరం మనం పెంచిన చెట్టు ఒక గెల అందించింది, కానీ ఆ తర్వాత ఇక గెలలు రావు కనుక నరికి వేయాలి, కొత్త పిలకలు వస్తాయి. ఇలా నరకడం అన్న శబ్దం బాధాకరం కాబట్టి కూడా ఆధునికులు ప్రాచీన శాస్త్ర నియమాలను అనుసరించి కూడా ఇండ్లలో అరటి మొలకలను పెంచుకోరు. ఇది నేపథ్యం.